నమస్తే. చైతన్యపూర్‌లో ఉన్నాం. ఇక్కడ అశోక్ సార్ నిరాహార దీక్ష చేస్తా ఉన్నాడు. ఆమరణ నిరాహార దీక్ష చేస్తా ఉన్నాడు నిన్న నుంచి. ఒక ఇగ మనం చూసుకున్నట్టయితే ఉంటే ఆయన యొక్క అపార్ట్మెంటు చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాల్లో పోలీసులైతే మోహరించడం జరిగింది. దీంట్లోకి ఎవరిని కూడా రానివ్వట్లేదు. అశోక్ సార్ చేస్తున్నటువంటి దీక్ష ఏదైతే ఉందో ఆ దీక్షకి సంఘీభావం తెలిపేందుకు చాలా మంది వస్తా ఉన్నారు. ఇదే నేపథ్యంలో పోలీసులంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్ చుట్టైతే మోహరించి ఎవరిని కూడా వెళ్ళట్లేదు. మీడియా కూడా అలౌడ్ లేదని చెప్పేసి అంటా ఉన్నారు. ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాళ్ళకు అసలు అవకాశమే లేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇక్కడ పోలీసులు అయితే నిన్న నుంచి కూడా భారీగా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. బ్రదర్ ఏంటి పోలీసులు పోనీయట్లేదు లోపలికి? అదే అర్థం కావట్లేదు నాకు అసలు. ఆయన తన ఇంట్లో తను నిరాహార దీక్ష చేస్తున్నాడు అనేది సమాచారం వచ్చిన తర్వాత సంఘీభావంగా మేము వచ్చినప్పుడు దండేసి అతను ఉన్నటువంటి డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో అవి కూడా మేము మద్దతు ఇస్తూ చెప్పడానికి కోసం వస్తే ఇక్కడ కిందనే ఆపేయడం అనేది నాకు అర్థం కావట్లేదు. వారింట్లో మరి దేనికి ఇంత రాద్ధాంతం చేస్తున్నారు? ఎందుకు ఇంత నిర్బంధంతో సమస్యల పరిష్కారం అవుతుందా? నిర్బంధంతో సమస్యలను తొక్కిద్దామని చూస్తున్నదా? ఏం అర్థం కావట్లేదు. సంఘీభావం కోసం వచ్చినాం మనం. ఏదో మంట పెడతాను రాలే, పెట్రోల్ పోస్తాను రాలే, తగల పెడతాను రాలే. అపార్ట్మెంట్ను లా అండ్ ఆర్డర్ సమస్యను క్రియేట్ చేయట్లే. మేము సింగిల్గా వచ్చినాం, విద్యార్థులు వచ్చారు. జనరల్గా కలిసి కట్టసిగ్గలో కూడా ఎట్లా కట్టసిగ్గలో ఇవ్వాలి కదా. సంఘీభావం తెలపడం కోసం ఇంకేముంటుంది? సంఘీభావం కోసమే. ఇప్పుడు నిజంగా వీళ్ళకు ఆ సమస్యల పట్ల చిత్తశుద్ధి ఉందా లేదా అని దీంతో అర్థమవుతుంది. ఏదో ఒకటి తెలుసామని చెప్పి ఎందుకు మరి ఊకే ఏం రా భయ్ మేము చేయం, మీ జావు పోయిన వదిలేరి. మీరు ఆశ పెట్టి ఎరేసినట్టు వేసి ఇటు లాగి ఒకేసారి డబ్బులను వదిలేస్తే ఎట్లా? కాదు కదా. నేనేమంటా అంటే ఎప్పుడు లేనిది రేవంత్ రెడ్డి గారు పోలీసుల ముందు పెట్టుకొని ఈ రకమైనటువంటి ప్రయత్నం చేయడం అని నేను చాలా అసలు నాకు అది వినడానికి కూడా కలిసి ఉంది. అట్లా చేస్తాను నేను కూడా అనుకోను. ఎందుకు ఇట్లాంటి నిరాహార దీక్షలు, ఆమరణ నిరాహార దీక్షలు చేయాల్సి వస్తుంది? నిన్న వరకు ఆయన మోతిలాల్ని చూడడం జరిగింది. ఇప్పుడేమో ఇద్దరు ఒక పక్కన జడ్సన్ చేస్తా ఉన్నాడు. ఇక్కడ ఏంది అసలు ఈ సమస్యలకు పరిష్కారం మార్గం ఏం లేదంటారా? ఒక మోతిలాలో, ఒక జడ్సనో, ఒక అశోకో ఈ సమస్యలు ఇద్దరు ముగ్గురు చేస్తుంటేనో కాదు, ప్రతి యువతలో ఇది రగులుతున్నది. కాకపోతే పిల్లలు రోడ్డెక్కి చేస్తున్నటువంటి పోరాటం ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని చూస్తుంది తప్ప ఏదో ఒకరిద్దరు కూర్చొని వాళ్ళిద్దరిని ఏదో ఇట్లా నిర్బంధించి లేపుదాం లేదా హాస్పిటల్లో పడేస్తాం అంటే కాదు, ఆగదు. పరిష్కారం అనేది సమస్య ఏదైతుందో ఆ సమస్య మీద అడ్రస్ చేసి ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తేనే సమస్య పరిష్కారం అవుతుంది. ఇవాళ అశోక్ లేచినా, జడ్సన్ గారు లేచినా, మోతిలాల్ గారు లేచినా ఇంకొకరు కూర్చుంటారు, కూర్చోకుండా ఉండరు. సమస్య ఉంటుంది, కూర్చోకుండా సమస్య ఉంటుంది. రేపు 5వ తారీఖు చలో టీజీపీఎస్సీ ఇచ్చిరు, 5వ తారీఖు 5 పోస్ట్పోన్ అయింది, 4 ఉండే 5 పోస్ట్పోన్ అయింది, 5వ తారీఖు ఇచ్చినారు. అంటే నిరంతరం ఈ కార్యక్రమాలు ఉంటాయి. మీకు తెలుసు రేవంత్ రెడ్డి గారు ఈ సమస్యను ఎట్లా పరిష్కరించాలని మీకు తెలుసు. కూర్చున్నోళ్ళను లేదా ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్న ఏదో చేసి నిర్బంధిద్దామంటే అది కాదు, సమస్య పరిష్కారం కాదు. ఎవరి మనసుల నుంచి తీసేయలేం. మనసులను తీసేస్తాం కానీ మనసులో ఉన్నటువంటి డిమాండ్ తీసేయలేవు. నీ పట్ల మనసులోకి వస్తున్నటువంటి ఒక భావాన్ని తొలగించలేవు. మేమేమంటున్నాం, ఇంత నిర్బంధించి మీరే దీన్ని ఇష్యూ చేస్తున్నారు, ఆలోచించండి. నేను నిన్న మొన్నటి నుంచి కూడా అదే ముట్టుకుంటున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా. రాజకీయాలు చేస్తున్న పరిస్థితులు కావు ఇవి. ఒకవైపు విద్యార్థులందరూ చదువుకోవడానికి లైబ్రరీలలో అక్కడ ఇక్కడ చదువుకోవడానికి చాలా కష్టపడుతున్నారు. ఒకవైపు నోటిఫికేషన్ ఇచ్చినావు, నువ్వు కన్ఫ్యూజన్ వాతావరణం ఉన్నది. పిల్లల జీవితాలతో చెలగాటం ఆడొద్దు అనేది కదా నువ్వు చేసింది, కూడా అదే కదా పోరాటం. ఇప్పుడు ఎందుకు నువ్వు ఇంతకన్నా భయపడుతున్నావు? చేత కాదా లేదా? నీ చేతిలో లేదా నీకు చెప్తున్నటువంటి అధికారులు నీకు తప్పుదోవ పట్టిస్తున్నారా? అట్లా పోతున్నావు నీవు కదా గతంలో. ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత నువ్వు ఒక మాట చెప్పినావు. ఎక్కడో పోతుంటే వెనకాల ఒక చెల్లెమ్మ పిలిచి రేవంత్ అన్న అన్నది. వెంటనే పిలిచి వెనక చూసి ఆ దరఖాస్తు తీసుకున్నావు. ఏమన్నావు? ఒక ప్రెస్లో ఒక మీటింగ్లో ఏమన్నావు? ఇదివరకు దొరలు ఉండే ఎవరినన్నా ఇట్లా కలిసిరా, నన్ను రేవంత్ అన్న అని పిలిస్తే కలుస్తున్నావు కదా, నేను కలుస్తున్నా కదా అన్నావు. మరి 30 లక్షల మంది యువత ఇవాళ రేవంత్ అన్న మా సమస్య పరిష్కరించమని అడుగుతున్నావు. ఎటుపోయింది అంటున్నా. ఎటుపోయినావు నువ్వు? ఒక్కసారి తిరిగి చూడవు. పోలీసుల ముందు పెడుతున్నావు ఎందుకు? నిన్న కాన్ఫిడెంట్గా మీరు ఏదైతే డిమాండ్ చేస్తూ ఉన్నారో 1:100 కావచ్చు, గురుకులపు నియామకాలు కావచ్చు, డిఎస్సిని వాయిదా వేయాలని దీనిపైన ఒక క్లారిటీ ఇచ్చిండు. నిన్న బల్మూరు వెంకట సైతం కూడా అసలు వాయిదా వేసేటువంటి ప్రసక్తి లేదు, మేము అనుకున్నటువంటి డేట్కి మేము ఎగ్జామ్స్ పెడతామని చెప్పడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి మోతిలాల్ దీక్షను కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకోలేదు, ఎక్కడ కూడా స్పందించినటువంటి పరిస్థితి లేదు. ఈ దీక్షల వల్ల పరిష్కారం అయితే అనుకుంటారా సమస్యలు?
బల్మూరు వెంకట్ గారి పేరు తీసిన గారు చెప్తున్నాను నేను. బల్మూరు వెంకట్ అనే వ్యక్తి ఎవరో ఈ సమాజానికి తెలియదు. ఇదే విద్యార్థులు, ఇదే యువకులు తను మొత్తం సెంటర్లలో తిప్పి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇది పెట్టినందుకు, హామీ ఇచ్చినందుకు, ఇదే అశోక్ గారు జైల్లో ఉన్నప్పుడు తను కొంచెం తోడుగా నిలబడి బెయిల్ గీలి కొంచెం సాయం చేసినామని ఒక విశ్వాసంతో అందరినీ కలిపి బీఆర్ఎస్కి వ్యతిరేకంగా పనిచేసిన టీము అప్పుడు నువ్వు ఎక్స్పోజ్ అయినావు బల్మూరు వెంకట్. ఇవాళ నీకు బలుపు వచ్చింది. ఇది కదా సమస్య. నువ్వు బల్మూరు వెంకట్ మాటినో, రియాజ్ మాటినో, రేవంత్ రెడ్డి వ్యక్తిత్వాన్ని, అసలు రేవంత్ రెడ్డిని పోగొట్టుకోకుంటున్నా నేను. ఈ నిరాహార దీక్షల వల్ల ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేసే హక్కు ఉన్నది. భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు. ఇది రక్షణ. ఎవరికైనా భావస్వేచ్ఛ ఉంటుంది, నిరసన తెలియజేసే ఉంటుంది, రాజ్యాంగబద్ధంగా ఉంటుంది. ఏదో కత్తి తీసుకొని పొడసట్లే, లేదా ఏదో లా అండ్ ఆర్డర్ సమస్యను క్రియేట్ చేయట్లే. ఎందుకు ఇంతమంది హడావుడి చేస్తున్నారో మీరు అర్థం చేసుకోవాలి. వాళ్ళ భావోద్వేగాన్ని అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకుంటే పరిష్కారం అవుతుంది. ధర్నాలు చేసినా, రాస్తారోకలు చేసినా ఆగదు. ఇది ఖచ్చితంగా పరిష్కారం వరకు ఈ విద్యార్థి ఉద్యమం, ఈ యువత ఉద్యమం ఆగదు. నిరుద్యోగ ఉద్యమం. ఈ అశోక్ సార్ గురించి కొన్ని కామెంట్లు రావడం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు చేసినటువంటి డేట్లకు సంబంధించినటువంటి విషయంలో అశోక్ సార్ చెప్తేనే ప్రభుత్వంలో కదలికొచ్చి డేట్లను అనౌన్స్మెంట్ చేసినాం అన్నటువంటి ఆ ప్రచారం కూడా జరుగుతూ ఉన్నది. డేట్లు చేయమన్నా 2 లక్షల ఉద్యోగాలు వద్దన్నారా అశోక్ గారు? ఆయన అన్నది సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు తీస్తా అన్నాడుగా ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్నది కదా. నువ్వు డేటు వచ్చే సంవత్సరం కావస్తుంది, పిల్లలకు నోటిఫికేషన్ కావాలని అడిగి ఉండొచ్చు. అయినంత మాత్రాన డేట్ ఆయన పెడితే ఇప్పుడు ఆయన అడుగుతున్నాడు కదా. ఇప్పుడు తనే అడుగుతున్నాడు కదా. ఆయన చెప్తేనే డేట్ ఇచ్చారు కదా. మీరే అంటున్నారు కదా అశోక్ అడుగుతున్న డేట్ ఇచ్చినామని. అదే అశోక్ అడుగుతున్నాడు ఇప్పుడు. మెగా డిఎస్సి పెట్టు, పోస్ట్పోన్ చేసి ఒక 3 నెలలు టైం పెట్టు. గ్రూప్ 2 నువ్వు 2000 ఉద్యోగాలు పెంచు, గ్రూప్ 3ని 3000 ఉద్యోగాలు పెంచు, జియో 46 బాధితులను మీరు న్యాయం చేయండి, గురుకులాలకు న్యాయం చేయండి అని ఆయన అడుగుతున్నారు కదా. చేయండి. నిజంగా అశోక్ మాట మీద మీరు చేసి ఉంటే, ఆ సమయాన్ని మీరు నిర్ణయించుంటే ఇప్పుడు అది చేయండి అంటున్నాం. అశోకే కదా అడిగేది, అశోక్ మరో రూపం కాదు కదా. కాబట్టి అశోక్ మాటను మీరు గౌరవించండి అంటున్నాం మేము. అంతకుమించి ఏం లేదు. మీరు వెళ్తారా ఇప్పుడు? మరి మీరు ఏమన్నా సంఘీభావం తెలిపేది? మరి వాళ్ళు సంఘీభావం తెలపడానికి ఇక్కడ సార్ స్టూడెంట్స్ అన్న, ఎందుకంటే సార్ దగ్గర కోచింగ్ తీసుకొని మా గురువు గారు గారిని కలవడానికి వస్తే కూడా కలవని పరిస్థితుల్లో ఇక్కడ సార్ వాళ్ళు. ఎందుకంటే మీరు ఒకసారి ఒకసారి చూసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి మరి సిఐ గారు ఇక్కడ కొంత మరి బయటికి నెట్టేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కొంత ఎవరిని కూడా రానిచ్చేటువంటి పరిస్థితి లేదంటూ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు సైతం కూడా, కొంతమంది విద్యార్థి సంఘ నాయకులను సైతం కూడా వీళ్ళని ఇక్కడి నుంచి బయటికి పంపించేటువంటి ప్రయత్నం, తోసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక పక్కన ఇది గతంలో కూడా ఇక్కడ ఇదే సంబంధించినటువంటి వాతావరణం కొనసాగింది. ఇక్కడ ఉన్నటువంటి సిఐ సైతం కూడా కొంత ఏదైతే ఇక్కడ కొంత హడావిడి చేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. మీడియా పైన కూడా కొంత దురుసుగా ప్రవర్తించేటువంటి ప్రయత్నం కూడా గతంలో కూడా చేయడం జరిగింది. ఇదే సంబంధించినటువంటి సిఐ ఇప్పుడు సైతం కూడా ఆయన యొక్క ప్రతాపం చూపెట్టాలన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడ సిఐ గారు సైతం కూడా ఇక్కడ వీళ్ళందరినీ మీడియాని, లోపల ఉన్నటువంటి మీడియాని కూడా బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈయన యొక్క ఈ సంబంధించినటువంటి ఈ దీక్ష మరి ఎన్ని రోజుల నుండి ఉంటుంది, ఈ సంబంధించినటువంటి ఆయన యొక్క డిమాండ్స్ ని మరి ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుందా లేదా అనేది కూడా మనం చూడాలి. ఇంకొక పక్కన నిన్నటి నుంచి అశోక్ సార్ సంబంధించినటువంటి నిరాహార దీక్ష కొనసాగుతూ ఉంది. ఆయనే ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర గేట్ల దగ్గర ఆయన ఒక నిరాహార దీక్షను ప్రారంభించడం జరిగింది. అక్కడ నుంచి పోలీస్ స్టేషన్ తరలించడం, పోలీస్ స్టేషన్ తర్వాత ఆయన అశోక్ సార్ సంబంధించినటువంటి నివాసం చైతన్యపూర్లో ఉన్నటువంటి నివాసం దగ్గర మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు ఇక్కడ. ఏంటి ఏమంటున్నారు ఎవరు ఇట్లా ఏమంటున్నారు పోలీసులు అంతా ఏమంటున్నారు? ఇప్పుడు పోలీసు ఏమంటున్నారంటే, సరే ఇప్పుడు ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఇక్కడ సార్ ఇప్పుడు దీక్ష చేస్తున్నాడు కాబట్టి దానికి ఒప్పుకుంటాం. సరే సార్ మేము సంఘీభావం తెలపడానికి వచ్చాం. వాళ్ళు వచ్చి మాట్లాడితే మేమే న్యూసెన్స్ క్రియేట్ చేసినాం అంటున్నారు. సార్ ఇక్కడ ఉన్న ఒక పబ్లిక్ డిమాండ్లో వచ్చేసి ఏంటి సార్, గవర్నమెంట్ ఆర్డర్ సార్, గవర్నమెంట్ ఆర్డర్ ఉంటే చూపెట్టండి సార్ ప్లీజ్. చూడు ఇది సార్, ఇది పొజిషన్, ఒక మాట్లాడంటారు కదా. ఇప్పుడు దీంట్లో ఇక్కడ సౌండ్ పొల్యూషన్ ఉందిగా, ఇప్పుడు పక్కన వీళ్ళందరూ మరి సౌండ్ పొల్యూషన్ ఆర్డర్ ఇవ్వచ్చు. వీళ్ళు చేసేది ఇట్లా ఉంది బ్రదర్. ఇట్లా ఏంటంటే సార్కి మేము సంఘీభావం తెలిపిస్తే దాంట్లో మమ్మల్ని పోలీసులు అలో చేయట్లేదు. సార్ కలవడానికి వచ్చాము, ఎందుకంటే దీక్ష ప్రొటెక్ట్ చేస్తున్నాడు కాబట్టి. సార్ మీ ఎవరైనా మా రిక్వెస్ట్ కూడా పూర్వకం వచ్చి చెప్తున్నాం, ఎందుకంటే మేము సార్ చేసేది కూడా జెన్యున్గా ఉంది కాబట్టి దానికి మద్దతు ఇవ్వడానికి మేము మాట్లాడతాం వచ్చి రావడం జరిగింది అన్న. దాని సార్ మమ్మల్ని అలౌట్ చేయట్లేదు. ఇక్కడ ఆర్డర్ కాపీస్ ఉన్నాయంటారు. అసలు రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఏందో మాకు అర్థం కావట్లేదు. పోలీసు లా అండ్ ఆర్డర్ ఏందో అర్థం కావట్లేదు. అసలు ఏం గవర్నమెంట్ ఇది? అసలు ఎంత కంప్లీట్గా నియంత్రణ, అసలు మొత్తం టోటలిటరిజం అంటే ఏంటంటే అసలు మొత్తం ఎట్లా అంటే మా మీద
ఎట్లా అంటే ఒక డిక్టేటర్షిప్ చేస్తున్నారు. డిక్టేటర్షిప్ అంటారు దీన్ని డిక్టేటర్షిప్ అంటారు. అసలు మేము వెళ్ళేది ఏంది సార్తో కూడా మేము మాట్లాడతాం కూడా తప్పేంది అసలుకి. వీ హ్యావ్ ద ఫండమెంటల్ రైట్స్. మేము వెళ్ళి ఎవరినైనా మాట్లాడచ్చు, ఎవరిదైనా కలవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ వీ కెన్ వైలెంట్ దెమ్, దే కెన్ కమ్ అండ్ ఆస్క్. ఓకే, అది చేయాలి. కానీ వాళ్ళు చేయకుండా ఏది పడితే అది ఇష్టం వచ్చినట్టు ఏందో లా అండ్ ఆర్డర్ ఉందంటున్నారు, ప్రోగ్రెస్ ఉందంటున్నారు. సో ఇది అన్న ఇక్కడ జరిగే ఇష్యూ. ఓకే, చాలా సంబంధించిన ఇంకా విద్యార్థి సంబంధించినటువంటి ఇంకేమనంటే ఇంకా పోలీసు తీసుకెళ్ళి జీబులు వేసుకొని పోతారు. జీబులు వేసుకెళ్ళి ఫోన్లు తీసుకుంటారు. ఫోన్లు తీసుకునేది ఏంది అసలు, ఏ ప్రకారం తీసుకుంటారో నాకు అర్థం కావట్లేదు. సారం కలవడానికి వచ్చాము అంతే, మార్నింగ్ వచ్చిన దాని నుంచి ఇట్లా చెప్తున్నారు. ఫోన్లు తీసుకెళ్ళిపోతే ఫోన్లు. అసలు నేను ఇక ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ చేస్తే నేను ఎస్పీ దాకా కంప్లీట్ చేస్తా. అది మా విషయం. ఓకే, నిన్న నుంచి అశోక్ సార్ సంబంధించినటువంటి దీక్ష నిన్న నుంచి కొనసాగుతూ ఉంది. ఇప్పటికిప్పుడే మరి విద్యార్థి సంఘ నాయకులతో పాటు అశోక్ సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్లో చదువుకుంటున్నటువంటి విద్యార్థులు సైతం కూడా పెద్ద ఎత్తున చైతన్యపూర్లో ఉన్నటువంటి నివాసం దగ్గరికి వస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఆయనకు సంఘీభావం తెలపాలన్నటువంటి ఉద్దేశంతో పాటు ఆయన పలకరిస్తామన్నటువంటి ఆలోచనతో కూడా చాలా మంది రావడం జరుగుతూ ఉన్నది. ఆయన వీడియో రూపంలో తెలియజేయడం జరుగుతుంది. ఎన్ని సమస్యలు వచ్చినప్పుడు కూడా మరి ఈసారి నిరాహార దీక్షను మేము విరమింపజేసేదే లేదు. ప్రభుత్వం ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ అంశాలను పరిగణలోకి తీసుకొని పరిశీలించి ఆ పరిష్కారం చూపేంత వరకు కూడా నేను ఖచ్చితంగా ఈ దీక్షను కొనసాగిస్తానని చెప్పేసి అశోక్ సార్ అయితే చెప్తా ఉన్నాడు. ఒకసారి అశోక్ సార్ సంబంధించినటువంటి అశోక్ సార్తో కూడా ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే లోపలికి ఆయన వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ బందోబస్తు అయితే పోనివ్వట్లేదు. ఒకసారి అశోక్ సార్ లోపల ఉన్నాడు, ఇదే బిల్డింగ్లో ఉన్నాడు. ఇక్కడ చైతన్యపూర్లో సంబంధించినటువంటి ఆయన బిల్డింగ్లోనే నిరాహార దీక్ష కొనసాగిస్తే ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ ఏంటి ఇక్కడ మీ యొక్క బిల్డింగ్ దగ్గరికి రావడం జరిగింది, మీ అపార్ట్మెంట్ దగ్గరికి పోలీసులు కూడా మరి చాలా మంది మోహరించడం జరిగింది. ఎందుకని మీరు చేస్తుంటే దీక్ష మరి ఎందుకు ఇంతమంది పోలీసులు మీ ఇంటి చుట్టూ కాపలాగా కాస్తున్నారు అనుకోవచ్చు? ఈ ప్రభుత్వంలో ప్రజాపాలన పేరుతో, ఇందిరమ్మ పాలన పేరుతో నిర్బంధ కాండ కొనసాగుతుంది. గత ప్రభుత్వంలో ఏవైతే ఇబ్బందులు పెట్టారో అంతకు మించి ఇబ్బందులు పెడుతుంది ప్రభుత్వం. నిర్బంధ కాండ చేస్తా ఉంది. నన్ను నిన్నటి సంధి నిర్బంధం చేశారు, చుట్టూ పోలీసులను పెట్టారు. మొత్తం అతలాకుతలం చేసింది గవర్నమెంట్. మొత్తం కూడా ఆగమాగం చేస్తుంది. 30 లక్షల మంది నిరుద్యోగులని రోడ్ల మీద తిప్పుతా ఉన్నారు. ఇది ఇంకా దౌర్భాగ్యమైన అంశం. ప్రభుత్వం ఏమన్నదంటే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. కానీ ఉద్యోగాలు ఇవ్వకుండా వాళ్ళు ఇబ్బంది పెట్టే ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు. మోతిలాల్ అనే వ్యక్తి 8 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేశాడు. కానీ ఫలితం లేదు. ఫలితం లేని కారణంగా నా యొక్క దీక్షని వల్ల దాన్ని కంటిన్యూస్ గా కొనసాగిస్తా ఉన్నాను. నేను ఆర్ట్స్ కాలేజ్ కూడా దీక్ష చేస్తామంటే బలవంతం తీసుకొచ్చి ఇంట్లో నిర్బంధించారు. చుట్టూ పోలీసులు పెట్టారు, బారికేడ్లు పెట్టారు, సిఆర్పిఎఫ్ వాళ్ళని కూడా పెట్టాల్సినట్టు దౌర్భాగ్యం. నన్ను ఒక దేశద్రోహిగా నిర్బంధించినట్టుగా పోలీసులను వాళ్ళ ఇంట్లో నిర్బంధించి ఇబ్బంది పెట్టే ఒక ప్రయత్నం జరుగుతా ఉంది. ఈ పరిపాలన ఎలా జరుగుతుంది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. మేము ఏమన్నాం, 2 లక్షల ఉద్యోగాలు కాదు, ఫస్ట్ ఒక గ్రూప్ 2లో ఒక 500 పెంచండి, గ్రూప్ 3లోకి 800 పోస్టులు ఇవ్వండి. వీళ్ళు 1000 పోస్టులు పెంచిన వాళ్ళు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారంటే ఎట్లా నమ్మాలో కూడా అర్థం కాని పరిస్థితి. మెగా డిఎస్ 25,000 ఉద్యోగాలు వేస్తామని చెప్పి చివరికి 11,000 ఉద్యోగాలతో సరిపెట్టారు. డేట్లు ఇవ్వలేదు. వాళ్ళు కనీసం ఒక 45 to 60 days టైం ఇవ్వని అడుగుతున్నారు. టైం కూడా ఇవ్వని ఒక పరిస్థితి. గత గవర్నమెంటే నిర్బంధ కాండ అంటే వాళ్ళకు మించి 200% నిర్బంధ కాండ చేస్తున్నారు. ఫలితాలు పక్కా అనుభవిస్తారు. ఎందుకంటే తెలంగాణలో నిరుద్యోగులు కొట్లాడి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నారు. గత ప్రభుత్వం కూలిపోయింది. వీళ్ళు కూడా ఇదే ఇబ్బంది పడే ఒక పరిస్థితి ఏర్పడుతుంది. ఇది న్యాయబద్ధం కాదు. రేపు 5వ తారీఖు నాడు కూడా టీఎస్పీసీ నిరుద్యోగులు అనే వాళ్ళు ముట్టడి పిలుపునిచ్చారు. వాళ్ళకి నేను సంపూర్ణ మద్దతు తెలుపుతా ఉన్నాను. నన్ను కిందికి రానియట్లేరు, మీడియాను పైకి రానియట్లేరు, ఒక వచ్చిన వ్యక్తిని పైకి రానియట్లేరు. మొత్తం గందరగోళంగా మార్చే సందర్భం కనబడుతుంది ఇక్కడ. అంటే అశోక్ గారు, మీరు గతంలో కూడా ఇట్లాంటి ఉద్యమం చేయడం జరిగింది, నిరాహార దీక్షను మధ్యలోనే మరి మీరు విరమింపజేయడం జరిగింది. అట్లాంటి పరిస్థితి ఇప్పుడు కూడా ఉంటుందంటారా? అవ్వాలి ఏవైతే డిమాండ్లు పెట్టామో సేమ్ అవే డిమాండ్లు ఉన్నాయి. 3.5 నెలలైనా కూడా డిమాండ్ నెరవేర్చలే. అవాళ గ్రూప్ 2 పోస్టులు పెంచుతామని వెబ్ నోట్ ఇచ్చారు. వెబ్ నోట్ ఇచ్చేసి పోస్టుల వివరాలు తెలుసుకొని ఎమ్మటే ఉద్యోగాలు కలుపుతామని చెప్పేసి 3 months అయితే వెబ్ నోట్ ఇచ్చి ఆ వెబ్ నోట్ ఇంతవరకు దిక్కుదివ్వలేదు. అయ్యాలు కూడా మెగా డిఎస్ ఇవ్వని చెప్పేస్తే మళ్ళీ అదే 11,000 పోస్టులతో డేట్లు ఇచ్చారు. గ్రూప్ 2లో పోస్టులు పెంచలే, గ్రూప్ 3లో పోస్టులు పెంచలే, గ్రూప్ 1 3వసారి రాశారు. గందరగోళంగా ఉంది. 1:100 అని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు. మొత్తంగా నిరుద్యోగులను రోడ్ల మీద తీసుకొచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్. దయచేసి వాళ్ళ డిమాండ్ నెరవేరిస్తే ప్రశాంతంగా చదువుకుంటారు, వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఇప్పుడు మీ యొక్క అమరణ నిరాహార దీక్ష ఎన్ని రోజుల వరకు ఉంటుంది? ఏం హామీ రావాలనుకుంటా ఉన్నారు ప్రభుత్వం నుంచి మీరు?
ఇప్పుడైతే ఏ డిమాండ్లు పెట్టాను, గ్రూప్ 2, 3లో పోస్టులు పెంచడం, డిఎస్సిలో పోస్టులు పెంచడం, వాళ్ళకు టైం ఇవ్వాలనే డిమాండ్లతో వీళ్ళ ఆ నెరవేర్చే వరకు నా ఆమరణ దీక్ష కొనసాగుతుంది. నన్ను ఆగం చేసి ఎన్నికల కోడ్ పేరుతో ఆ వెబ్ నోట్ ఇచ్చేసి, వెబ్ నోట్ వచ్చింది కదా పెరుగుద్దని చెప్పేసి ఆశావాద దృక్పథంతో, టెట్టిచ్చాను ఆశావాద దృక్పథంతో నేను ఈ దీక్ష విరమించాను. ఈసారి మాత్రం వాళ్ళన్ని డిమాండ్ నెరవేర్చే వరకు నా ఆమరణ దీక్ష కొనసాగుతుంది. నా ప్రాణం పోయినా పర్లేదు కానీ దీక్ష మాత్రం ఆపే ప్రసక్తి లేదు. ఒక మాట అండి, ఇప్పుడు మీరు వినే ఉంటారు దాదాపుగా మీరే గత కొద్ది రోజులుగా ప్రచారం అవుతుంది అశోక్ సార్ సంబంధించినటువంటి ఈ అకాడమీకి నడుపుతున్నటువంటి అశోక్ ఇచ్చినటువంటి డేట్ల వైజ్ మేము ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది అన్నటువంటి ఒక అది చెప్తా ఉన్నారు. మీరే నిజంగా కూడా మీరే ఈ డేట్లు ప్రభుత్వం ఈ నిర్వహిస్తున్నటువంటి ఏ అయితే ఎగ్జామ్స్ ఉన్నాయో వీటికి అన్నిటి కూడా డేట్లు మిమ్మల్ని అడిగి తీసుకున్నారా వీళ్ళు? అది బల్మూరు వెంకట్ ఆడుతున్నటువంటి ఒక నాటకం. నేనేమేం చెప్పానంటే గ్రూప్ 2, 3 సేమ్ సిలబస్ ఉంటది, 15 రోజుల గ్యాప్ తో పెట్టుకోండి. గ్రూప్ 1 ఫిలిమ్స్ రాసినాక మినిమం 6 నెలల టైం అవసరం ఉంటది అని చెప్పి సజెస్ట్ చేశాను గానీ ఈ పలానా తేదీలో డేట్ ఎగ్జామ్ పెట్టామని ఏ రోజు నీకు చెప్పలేదు. గ్రూప్ 2, 3 సేమ్ సిలబస్ ఉంటది, ఒక్క అక్షరం కూడా తేడా కాకుండా సిలబస్ సేమ్ ఉంటది. 15 రోజులతో గ్యాప్ పెట్టుకోమంటే గ్రూప్ 2 ముందు తీసుకొచ్చి గ్రూప్ 3 వెనక పోయి మధ్యలో గ్రూప్ 1 పెట్టి ఆగం డేట్లు ఇచ్చారు. నేను ఇస్తే డేట్లు ఇస్తే టీఎస్పీసీ పాటిస్తే ఇక టీఎస్పీ స్వతంత్ర పత్రిక ఎట్లా లెక్క చెప్పండి. మరి ఇదే ప్రచారం చేస్తా ఉన్నారు కదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇచ్చిన వినతి పత్రం కూడా మీకు పోస్ట్ చేస్తాను. మీకు వినతి పత్రంలో క్లియర్ చేశాను, నిరుద్యోగులు అనే వాళ్ళు పోస్టులు పెంచి డేట్లు ఇవ్వని అడుగుతారని చెప్పాను. వాళ్ళు పోస్టులు పెంచకుండా డేట్లు ఇచ్చారు, మీ పోస్టులు పెంచి డేట్లు ఇవ్వని చెప్పాము. ఓకే, అది పాటించకుండా గ్రూప్ 3 వెనక తీసుకుపోయి గ్రూప్ 2 ముందు తీసుకొచ్చి మధ్యలో గ్రూప్ 1 పెట్టి ఆ తేదీల గందరగోళం చేసి మళ్ళీ డిఎస్ తీసుకొచ్చి ఇంకా ముందర పెట్టేసి, అంటే గత గవర్నమెంట్ వాళ్ళు ఏమన్నారు, ప్రతి ఎగ్జామ్ కు 2 నెలల గ్యాప్ ఉంటట్టు చూసుకుంటామని అయ్యాల టీఎస్పీసీ ముట్టడి రోజు కాంగ్రెస్ నాయకులు మాట్లాడిన మాట. కానీ వీళ్ళు అధికారంలోకి వచ్చినాక వాళ్ళకంటే మించిన దొంగలుగా వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇది నిరుద్యోగులను ఆగం చేసే ప్రభుత్వం తప్ప ఇంకో ప్రభుత్వం కాదని స్పష్టం చెప్పదలుచుకున్నాను. ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ చాలా ప్రచారం చేస్తూ ఉంది, సోషల్ మీడియాలో విపరీతంగా విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉంది. ఏదైతే మిమ్మల్ని సంబంధించినటువంటి అంటే ఈ డేట్లు ఇచ్చినటువంటి వ్యక్తే ఈ దీక్ష చేయడం ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం చేస్తూ ఉన్నారు. ఆయన ఇవ్వడం, ఆయన దీక్షకు పూనుకోవడం ఇదంతా చూస్తూ ఉంటే ఇది ఒక నాటకంలాగా కనపడుతుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటా ఉన్నారు. వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వగా శాతగాక సార్ డేట్లు అంటారు. మరి ఇప్పుడు నేను 1:100 ఇవ్వండి, మరి నేను చెప్పిన డిమాండ్లు ఇవ్వరాదు. నేను చెప్పిన డేట్లు మీరు ఇచ్చినప్పుడు నేను 10 డిమాండ్లు పెట్టాం, 10 నేను నెరవేర్చాను. మరి నేను 15 రోజుల గ్యాప్తో గ్రూప్ 2, 3 పెట్టుకోండి, గ్రూప్ 1 కి గ్రూప్ 2 కాంట్రవర్సీ కాకుండా చూసుకోండి అని క్లారిటీ చెప్పాను. అది అలా అర్థం కాకుండా ఇంకా వాళ్ళు ఏమన్నారండి, ఇంకా 4 పేపర్లు 2 పేపర్లు చేసి ఆన్లైన్ ఎగ్జామ్ పెడతామన్నారు. అట్లా చేస్తే విద్యార్థులంతా రోడ్ల మీకు వచ్చి కొడతారని చెప్పేసి హెచ్చరించ చేశాను. కానీ వాళ్ళ సోయి లేదు, అవగాహన లేకుండా ఉన్న నాయకులకు అవగాహన లేదు, అధికారులకు అవగాహన లేని ఒక పరిస్థితులలో రోడ్ల మీద నిరుద్యోగులు తీసుకొచ్చారు. కాబట్టి నిరుద్యోగులు అనే వాళ్ళు ఎల్లుండి ముట్టడి పిలుపునిస్తా ఉన్నారు, వాళ్ళకి సంపూర్ణ మద్దతు తెలుపుతా ఉన్నాను. నిరుద్యోగులంతా మీరు పాల్గొంటారండి, మీరు పాల్గొంటారా, మీరు వెళ్తారా అక్కడికి, లేకపోతే నిర్బంధకాలం చేశారు పోలీసులు, ఇక్కడ నిర్బంధంలోనే వచ్చారు. నన్ను అసలు నా అపార్ట్మెంట్ కి లిఫ్ట్ కి కింది కూడా దిగని పరిస్థితులలో ఇవాళ నన్ను నిర్బంధం చేశారు. ఇప్పుడు ఒక పక్కన అశోక్ గారు చేస్తున్నటువంటి దీక్ష అంతా కూడా కొంత నాటకీయంగా చేస్తా ఉన్నాడు అన్నటువంటి వ్యాఖ్యలు కొంతమంది చేస్తా ఉన్నారు. రెండోది ఈ ఏదైతే మీరు గతంలో చేసినటువంటి దీక్షను ఉద్దేశిస్తూ ఈయన మధ్యలోనే దీక్ష విరమింపజేస్తాడు అన్నటువంటి కామెంట్లు కూడా చేస్తా ఉన్నారు. వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారు? నేను గత 3 సంవత్సరాలుగా ఎస్ఐ కానిస్టేబుల్ లో 2.5 లక్షల మందిని గ్రౌండ్ తీసుకొచ్చాను. లాంగ్ జంప్ పైన కొట్లాడిన, తప్పుడు క్వశ్చన్ల పైన కొట్లాడిన, జేఎల్ ఇంగ్లీష్ మీడియం పెడతా తప్ప అని చెప్పేసి తెలుగు మీడియం పెట్టాలని కొట్లాడిన సక్సెస్ అయింది. గ్రూప్ 1 లో హైట్ ఎక్కువ ఉంటే హైట్ కరెక్ట్ కాదు, సివిల్స్ లో 165 ఉంటాయని చెప్పి క్లారిటీగా చెప్పి కొట్లాడితే హైట్ తగ్గింది, ఏజ్ పెంచిపించినాం. అతి అంశం మీద అశోక్ సార్ నిలబడ్డాడు. అశోక్ సార్ ఏదో చిన్న చిన్న అంశాల కోసం కాదు, లాంగ్ స్టాండింగ్ గా నిరుద్యోగుల సమస్యల పైన, ఎందుకంటే ఒక జర్నలిస్ట్ పనిచేసిన అనుభవం ఉంది, ఒక ఎడ్యుకేషన్ డెస్క్ ఇన్ఛార్జ్ పనిచేసే అనుభవం ఉంది, అన్ని నోటిఫికేషన్ల పైన అవగాహన ఉన్నది. కాబట్టి జరుగుతున్న వ్యవస్థ పైన అవగాహన ఉంది. గత గవర్నమెంట్ కు వ్యతిరేకంగా 5,000 కిలోమీటర్లు దిగి ప్రచారం చేసిన వ్యక్తి. మరి అలా అశోక్ సార్ మీద కాంగ్రెస్ నాయకులు ఇలా మాట్లాడలేదు కదా. అదే కాంగ్రెస్ నాయకులు వచ్చి ధర్నాల్లో పాల్గొన్న వాళ్ళు ఇచ్చిన హామీలు ఏంటి? ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలన్నీ కూడా మీకు స్పష్టంగా కనబడతాయి. ఇయర్ క్యాలెండర్ మొదలు కాకముందు ఆల్రెడీ ఇయర్ క్యాలెండర్ అమలు చేస్తున్న 30,000 ఉద్యోగాలు ఇచ్చాయని చెప్పి తప్పుడు మాటలు మాట్లాడుతున్న ముఖ్యమంత్రి గారు వీళ్ళు వాడుతున్న ఒక నాటకం. పోస్ట్ ఇవ్వలేక ఇచ్చిన హామీలు వెనక తీసుకోలేక వీళ్ళు ఆడుతున్న నాటకం తప్ప అవన్నీ అశోక్ సార్ లాంటి వాళ్ళు, ఎందుకంటే మేమే నిరుద్యోగుల ముందుండి కొట్లాడుతున్నాం కాబట్టి మా పైన బురద జల్లాలనే ఉద్దేశంతో వాళ్ళు తప్పుడు ఆరోపణలు చేస్తా ఉన్నారు. నేను ఇచ్చిన మీకు లెటర్, మీరు టీఎస్పీసీ చైర్మన్ కి రాసిన లెటర్, ఫిబ్రవరి 10వ తారీఖు నాడు రాసిన లెటర్ మీకు పంపిస్తాను. దాంట్లో ఎక్కడన్నా డేట్లు పలానా నెలలు ఇవ్వని చెప్పేసి డేట్లు ఇచ్చినట్టుగా చూపెట్టమని చెప్పండి.
ఓకే, మరి 9 రోజులుగా ఆల్రెడీ ఒకసారి ఒక విద్యార్థి నాయకుడు ఒక నిరుద్యోగి దీక్ష చేయడం జరిగింది. ప్రభుత్వం కూడా ఎక్కడ కూడా కదిలినటువంటి స్పందన కనిపించలేదు. ఇలా అశోక్ సారు నిరాహార దీక్ష చేస్తే కదులుతుంది, మీరు చెప్పినటువంటి డిమాండ్లు నెరవేరుస్తుందని చెప్పేసి అనుకుంటా ఉన్నారా? ఇప్పుడు మోతిలాల్ని భయభ్రాంతులకు గురి చేసి నీ ఆరోగ్యం ఖరాబ్ అయిందని చెప్పేసి వివిధ రకాలుగా మోసం చేసి మోసపూరితంగా ఆయన దీక్ష విరమించేశారు. నన్ను మాత్రం మోసం చేయలేరు వీళ్ళు అమలు అయ్యే వరకు నా నిరాహార దీక్ష కంప్లీట్ గా కొనసాగుతుంది. వాళ్ళు భయం లేకపోతే నా ఇంటికాడ 100 మంది పోలీసులు మెటర్ కదా. అంటే ఇప్పుడు మీరు అన్నటువంటి 5 డిమాండ్లు ఉన్నాయి. ప్రధానమైనటువంటి 1:100 కావచ్చు, గురుకుల నియామకాలు కావచ్చు, మెగా డిఎస్సి కావచ్చు, ఈ అన్నిటికీ ఒక 5 డిమాండ్లు ప్రధానంగా ఉన్నాయి. ఈ 5 డిమాండ్లలో అన్ని పరిష్కరిస్తేనే మీరు దీక్ష విరమణ చేస్తారా? అన్ని పరిష్కరించాలి. ఎందుకంటే వాళ్ళ ప్రజెంట్ ఈ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినాక ఉన్నట్టు ప్రధాన డిమాండ్లు అవి. రోడ్లు పట్టుకొని తిరుగుతా ఉన్నారు. కంపల్సరీ ఇవన్నీ అయ్యే వరకు నా నిరాహార దీక్ష ఎట్టి పరిస్థితుల్లో ఆగకుండా కొనసాగుతుంది. వాళ్ళు ఎక్కడ తీసుకోవద్దు అక్కడ కాదు. అవసరమైతే జైల్లో కూర్చోబెట్టిన నిరాహార దీక్ష మాత్రం ఎట్టి పరిస్థితులు ఆగదు. ఎవరైనా ప్రతిపక్ష సంబంధించినటువంటి నేతలు కానీ అధికార పక్ష సంబంధించిన నేతలు ఏమైనా స్పందించాలి? మీరు నిర్ణయం చేస్తా ఉన్నారు కదా, ఎవరైనా మీతో మాట్లాడారు? వస్తా ఉన్నారు వాళ్ళు, కానీ పోలీసులు కింది నుంచి కిందికే పంపిస్తా ఉన్నారు. మీడియాను పైకి పోనట్లు ఎవరిని రాంటాడు. స్టూడెంట్లు వస్తే సీఏ గారు మీద కేసు పెడతామని సీఏ గారు బెదిరిస్తా ఉన్నారు. అవును, ఇది జరుగుతున్నటువంటి వ్యవస్థ సార్ ఇది. సార్ ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇది అశోక్ సార్ చెప్తా ఉన్నటువంటి అంశం. నిన్నటి నుంచి కూడా ఆయన నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాడు. ఒక పక్కన పోలీసులకు సంబంధించినటువంటి నిర్బంధం చేయడం జరిగింది. ఆయనకు సంబంధించినటువంటి అపార్ట్మెంట్ దగ్గర చాలా మంది కూడా మోహరించడం జరిగింది. ఆయన ఏదేమైనప్పుడు కూడా ప్రభుత్వం దిగొచ్చి ఏవైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలని అన్ని అంశాలను కూడా నెరవేర్చేంత వరకు కూడా నా యొక్క ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతుంది అన్నటువంటి అంశాన్ని మాత్రం ఆయన స్పష్టం చేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ గణేష్తో అనిల్, హైదరాబాద్.